చలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి మన జంపన్న వాగు నుంచి ఇక్కడ రావడానికి 2 కిలోమీటర్ వచ్చింది. ఇక్కడ ప్రత్యేక ఏంటంటే చిలకల గట్టు కింద వాటరు. ఇక్కడ ప్రత్యేకత, ఇక్కడ వాటర్ ఎప్పుడు ఎనీ టైం 24 అవర్స్ వస్తాయంట, ఎప్పుడు ఆగకుండా. ఇప్పుడు మనము ఇది ఏంటంటే చూడడానికి వచ్చాం. మీకు అక్కడ దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది. సరేనా? ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి చిలకల గట్టు. మనం దగ్గరికి వెళ్ళేసి చూద్దాం. రైట్, చూడండి ఇక్కడ వాళ్ళందరూ వచ్చేసి చూడండి. ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం, రండి మీకు కూడా చూపిస్తాను. అసలు ఇక్కడ చాలా బురద అయిపోయింది, చాలా మంది నడిచి. ఇక్కడ చిన్న నది లేక వాగు ఉన్నది, ఈ వాగులోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. జాగ్రత్త వాళ్ళు, జాస్తి స్లిప్ అవుతుంది, బాగా బురద అయింది. చాలా అందరు అంటే చాలా మంది నడిచారు కదా, అట్లా బురద అయింది. చూడండి, ఇది చిన్న నది. ఇది వచ్చేసి చిలకల గట్టు ప్రత్యేకత. ఇక్కడ వచ్చేసి వాటరు ఎనీ టైం. ఇప్పుడు గత 30 ఏళ్ళ నుంచి మేము ఒక తాత కడిగినా, గత 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఎప్పుడు కూడా వాటర్ ఇక్కడ బంద్ కాలేవు, కంటిన్యూగా వస్తాయి వాటర్ అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది అనేది. చూడండి, ఇది ఒక చిన్న నది, ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి. వాటర్ కూడా చాలా కూల్ ఉంది, మస్తు. ఇదంతా వచ్చేసి అడవి. ఇక్కడ అందరూ జనాలు వాటర్ పట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ వాటర్ తాగితే మంచిదని అందరు నమ్ముతారు. అందరు వాటర్ తీసుకొని తాగుతారు, మనం కూడా ట్రై చేద్దాం. ఓకేనా? ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇదే వాటర్ వచ్చేసి ఆడ లోపల నుంచి వస్తున్నాయి, అక్కడ కూడా పట్టుకుంటున్నారు. లోపల చూడండి, జాలి ఉంది లోపల. ఒక కొండ గుట్టలాగా వస్తుంది, కాడ కొండ గుట్టలాగా చూపిస్తా. ఇది వచ్చేసి ఇట్లా చెక్కలాగా పెట్టారు వేటికి రావడానికి, జనాలు అందరికీ అవైలబుల్లో ఉండాలని, అట్లా అని. చూడండి వాటర్ ఎంత ఫ్రెష్గా వస్తున్నాయి చూడండి. అసలు మినరల్ వాటర్ వచ్చినట్టు వస్తున్నాయి. ఇప్పుడు మనం కూడా 2 డబ్బాలు తెచ్చినాం పట్టుకెళ్ళడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లే మనం ఇప్పుడు 2 బాటిల్ వాటర్ సంపాదించేసినాం. అదంతా రష్ ఉన్నది చూడండి, ఆ రష్లోకి వెళ్ళి ఈ వాటర్ తీసుకొచ్చినాం. మినరల్ వాటర్ కంటే చాలా బాగున్నాయి వాటర్, తాగి చూసాను నేను, చాలా టేస్టీగా ఉన్నాయి వాటర్ మాత్రం. కానీ మీరు ఎప్పుడైనా మేడారం వస్తే మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి. అంటే అదంతా రోడ్ వచ్చేసి ఇదంతా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చిలకల గట్టు నుంచి మనం మన దారిలో వెళ్తుంటే అన్న కలిసిండు. ఇది ఏంటంటే ఏమన్నా అడిగాను, అడిగితే ఇది అల్లం రబ్బా, ఇది ఒంటికి మంచిదని చేసి చెప్పాడు. ఇదంటే అల్లం రబ్బా అంటారు దీనికి. మన తెలంగాణలో ప్రతి ఒక్క వాడు కాదు, ప్రతి ఒక్క ఇది రాష్ట్రానికి తెలుసు. అల్లం రబ్బా ఏంటంటే, అల్లం రబ్బా అంటే ఇది ఒక చరిత్ర ఉంది. అల్లం రబ్బాకు పైత్యం కానీ, సర్ది కానీ, జలుబు కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, మనిషికి దద్దులు వస్తాయి. ఈ దద్దుల వల్ల మనిషికి పైత్యం. అల్లం రబ్బా అంటే మన తాతల కాలం నుంచి అల్లం రబ్బా మీద ఉన్నది, చరిత్ర ఉన్నది. ఇది వచ్చేసి తెలంగాణలో ఫేమస్ అంటారు అల్లం రబ్బా. ఆరోగ్యం చాలా మంచిది, ఎన్నో విధాలు, ఒక్క విధం కాదు. అల్లం తింటే, సొంటి తింటే ఎన్ని విధాలు ఉంటుంది. మనిషికి లావుగున్నలు కూడా రియల్ అల్లం రబ్బా తింటే కూడా సన్నమవుతుంటారు. అల్లం రబ్బా తెలంగాణలో చాలా ఫేమస్. ఇది మన అల్లం రబ్బా అంటేనే అల్లం, సొంటి, మిరియాలు, జాజికాయ, జాపత్రి, ఇలాచి ఇవన్నీ కొట్టి ఒక పొడి కొట్టి మనం వేస్తారు. ఒంటికి చాలా మంచిది. అంటే అల్లం రబ్బా ఎక్కడ కనిపించి 100% తినాలనే నా ఒక మనవి, ఆరోగ్యానికి మంచిది. ఓకే ఫ్రెండ్స్, హాయ్ అందరికీ నమస్తే. ఇప్పుడు మనం వచ్చేసి చిలకల గుట్టలో ఉన్నాము. వీళ్ళని కలవని, ఎందుకంటే వీళ్ళకి చాలా అంటే నాలెడ్జ్ ఉంటుంది ఇక్కడ ఏందనేది, ప్రత్యేకంగా వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ నోటి ద్వారా ఇది అన్ని ప్రదేశం, చిలకల గుట్ట సీక్రెట్స్ ఏంది, అమ్మవారి సీక్రెట్స్ ఏంది అనేది చెప్తారు. మన ఆమె నోటి ద్వారా మనం. అమ్మవారి కొలువు ఉన్నది ఇప్పుడు కాదు, తాతల తరాల నుంచి వచ్చిన కలియుగం. ఆ కలియుగం మీద సమ్మక్క పుట్టింది, సార్లమ్మ పుట్టింది. అలనాడు పుట్టిందే ఈ రోజు జాతర జరిగింది మనకు. అలనాడు సంపాదించుకున్న జాతర ఈ రోజు నుంచి వెళ్ళి ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నది. అమ్మవారి కాడికి రానోళ్ళు లేరు, లేనోళ్ళు లేరు. ఏది కావాలంటే కోరుకుంటే కొంగు బంగారం ఇస్తుంది తల్లి. అనుకున్నదల్లా అయ్యిందల్లా చేస్తుంది. అమ్మవారు అంతా చిలకల గట్టు, చిన్ని మేడారం చిలకల గట్టు బిడ్డ. జారు బండ నాది జంపన్న వాగు, నా మీద తల్లి ఉన్నది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆ తల్లికి బంగారం, ఎత్తు బంగారాలు గొప్ప చెప్పుకుంటాం కాబట్టి. గిరిజనుల జాతర అంటేనే మా కొయ్యగూడెంలో ఉండేదే ఈ జాతర. గిరిజనుల జాతర అంటేనే మాకు అందరికి సమస్యం. 2 ఏళ్ళకి ఒకసారి వచ్చిన రాండవా, ఇది 2 ఏళ్ళకి ఒకసారి. ప్రపంచం కాదు, చుట్టూ సుర్పోట్ల మంది జనం వచ్చి, లోకం వచ్చి జాతర జరిపించుకునే రోజు ఇది. 2 ఏళ్ళకి ఒకసారి ఇది జాతరకు మనం రావాలి. ఎప్పుడైనా మన జాతర మనం చేసుకుంటే మన అమ్మవారు చల్లగా చూస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ చిలకల గట్టు నుంచి వస్తుంటే అన్న వాళ్ళు కలిశారు. ఇంకోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అది అని చెప్పేసి అడిగాను. అంటే చేస్తానని చెప్పాడు. ఇక్కడ మేడారం ఎందుకంటే ఇంత జనాభా ఎందుకు వస్తుంది అంటే, నేను ఫస్ట్ 2016లో వచ్చిన
కనిపించింది జాతరలో పబ్లిక్. ఇంకా 2020లో వచ్చిన 8 రోజులు ఉన్నానా, ఈసారి 2026లో 12 డేస్ నుంచి ఉన్నానా. నేను 12 డేస్లో 8 డేస్ జర నార్మల్గా ఉండే, కానీ 9వ రోజు నుంచి ఇవాళకి 12 రోజులు అన్న. తల్లి వెళ్ళిన రోజు ఇవాళ చాలా ఫుల్ అంటే ఫుల్ దర్శనం ఉంది అన్న, ఫుల్ పబ్లిక్ ఉండన్న. చూడంగానే చాలా మొక్కులు ఉన్నాయన్న ఈ తల్లి దగ్గర. ఏమన్నా మొక్కు ఉంటే ఖచ్చితంగా నిలబెడుతుంది అన్న. బోల్ సమ్మక్క సరకాకి. చలో ఇప్పుడు మనం వచ్చేసి మనము చిలకలగట్టు నుంచి జంపన్న వాగు కాడికి వచ్చేసాము. ఈ జంపన్న వాగు వచ్చేసి మనం చిలకలగట్టు నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చూడండి ఇక్కడ అంతా భక్తులు ఎంతమంది స్నానాలు చేస్తున్నారో. ఇది ఒక చిన్న కుంభమేళలా కనిపిస్తుంది నాకైతే. అసలు వేరే లెవెల్ ఉంది పబ్లిక్. చూడండి ఇదంతా జంపన్న వాగులో స్నానాలు చేసే నది. ఇది వచ్చేసి జంపన్న వాగు దగ్గర ఇది వచ్చేసి గుడి. చూడండి జంపన్న గద్దె అంటే ఇది జంపన్న వాగు దగ్గర జంపన్న గద్దె. ఈ గద్దె కాడ మొక్కేసి ఇక్కడ స్నానాలు చేసుకొని ఈడు నుంచి సమ్మక్క సారక్క దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. చూడండి ఇక్కడ శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసుల మ్యూజియం అంట. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత మ్యూజియం ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ టికెట్ వచ్చేసి 10 రూపీస్ మాత్రమే. ఈ మ్యూజియం చూడడానికి చాలా తక్కువ రీజనబుల్గా పెట్టారు, ఎందుకంటే అందరు చూడడానికి ఈజీగా ఉంటుంది. కొందరు టికెట్ రేట్ ఎక్కువ పెడితే కూడా ఆలోచిస్తారు కదా, అంటే పోవాలా వద్దా అనేసి. అక్కడికి 10 రూపాయలు పెట్టారు టికెట్ రేట్ కూడా. చూడండి అన్నీ ఎంత రియలిస్టిక్ ఉందో. ఇది వచ్చేసి మేడారం మ్యాపు. ఇక్కడ చుట్టుముట్టు ఏమేమి ప్రదేశాలు ఉన్నాయన్నది ఇక్కడ చూపిస్తారు. ఇది మా బంగారాన్ని జోకే విధానం ఎలా ఉంటుంది అన్నట్టు ఇది ఒక శాంపుల్గా పెట్టారు. అంబలి బుర్రలంట ఎలా ఉంటుందో చూపిస్తారు. ఇవి చూడండి వెనకటి కాలం బుట్టలంట. ఇవి వాటర్ తాగేటివి. చూడండి ఎలా పెట్టారో. ఇదంతా మ్యూజియంలో వెనకటి వస్తువులు వాళ్ళు ఎలా వాడారు, అవి ప్రదేశాలలో అప్పుడు వాళ్ళు ఎట్లా బతికారు అనేది అవన్నీ మ్యూజియంలో నిర్మించడం జరిగింది. చూడండి వాళ్ళు వాడుకున్న వస్తువులు ఎటువంటి ప్లాస్టిక్ కెమికల్ ఏవి లేకుండా అన్నీ న్యాచురల్గా చెట్ల నుంచి తీసుకున్న కర్రలతో వీటిని నిర్మించుకొని వాడడం జరిగింది. అందుకే వీళ్ళని ఆది నివాసులు అని చెప్పేసి అన్నారు. చూడండి ఇది వచ్చి బాణం. చూడండి మొత్తం కట్టెలతో చేశారు. చూడండి ఇదంతా వచ్చేసి వాళ్ళు వేటాడడం కానీ అట్లా జరగడం ఇవన్నీ. చేపలు పట్టే బుట్టి, ఇది చేపల వల. చూడండి ఇవన్నీ జంతువులై కొమ్మలు పొయ్యి. చూడండి ఎంత మంచిగా నిర్మించుకున్నారు. వెనకటి కాలంలో ఇలా వండుకునేవారు అందరూ. ఇది వచ్చేసి కుండ. చూడండి ఇవన్నీ వాటర్ బొంగు కట్ట కర్రలతో వాటర్ కోసం నిర్మించుకోవడం జరిగింది. ఇవన్నీ టాటోలు వేశారు. వెనకటికి వాళ్ళ ఫొటోస్ జ్ఞాపకాలుగా బ్లాక్ అండ్ వైట్లో తీసి పెట్టారు ఇక్కడ. చూడండి చూడండి ఇది వచ్చేసి ఆదివాసుల డప్పులు. అప్పట్లో వీళ్ళు అమ్మవారిని ఇలా మొక్కేవారు. వాళ్ళ కడియాలు చూడండి ఎలా ఉన్నాయో, కాళ్ళకి వేసుకునేటివి పెట్టేలు. చూడండి కుండలు వాటర్ తాగడానికి. వాళ్ళ కల్చర్ ఇలా నిర్మించుకొని ఇలా డ్యాన్సులు చేసేవారు, వాళ్ళు అలా డప్పులు కొట్టేవారు. చూడండి ఎంత బాగా నిర్మించేశారు వీళ్ళని. ఇలా కల్చర్ డప్పులు చూడండి. అమ్మవారికి మొక్కోనికి కొలువులు ఈ బొమ్మలతో కొలువులు చేసి ఇది వచ్చేసి బస్ స్టాండ్. ఇవన్నీ వచ్చేసి ఊర్ల పేర్లు. చూడండి ఇదంతా పబ్లిక్. ఇవన్నీ బోర్డులు వచ్చేసి ఏ ఊరికి వెళ్ళవాలో ఆ ఊరికి వెళ్ళేటట్టుగా నిర్మించారు. అన్నీ ఇట్లా కట్టెలతో కట్టి మరీ నిర్మించారు. ఎందుకంటే ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఏ ఊరు వాళ్ళు ఆ ఊరికి వెళ్ళేటట్టు. ఇక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనం స్ట్రైట్గా బస్సు దగ్గరికి వెళ్ళిపోతాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా. చూడండి మేము కూడా అలానే వెళ్తున్నాము. చూడండి మనం వీడికెళ్ళి మేడారం నుంచి హన్మకొండ వెళ్తున్నాము, హన్మకొండ నుంచి సంగడికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2 దర్శనం ఎలా జరిగిందో అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.